అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారసత్వ భూములు ఉన్న వారికి భారీ శుభవార్త, కీలక ఆదేశాలు ప్రభుత్వం దగ్గర నుంచి జారీ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారసత్వంగా వచ్చిన స్థలాలకు లైన్ అయితే క్లియర్ అయింది. మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం పల్లె పట్టణ వాసులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గ్రామ కట్టణంలోని ఇళ్ళు భూములు వారసత్వంగా వచ్చిన స్థలాలకు రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. గ్రామ ఖండంలోని భూములు నిషేధిత జాబితాలో ఉన్న, అందులో ప్రజల ఇళ్ళు నివాస స్థలాలు ఉన్న సబ్ డివిజన్ చేసి నిర్దిష్ట డాక్యుమెంట్ల ఆధారంగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెబ్లాండ్లోని గ్రామ ఖండం అని ఉంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. సర్వే నెంబర్ 22A నిషేధిత జాబితాలో ఉన్నా లేకున్నా గ్రామ ఖండం అయితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాలి. 2015లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం దీనిపై జీవో జారీ చేసింది. అయితే 22A నుంచి తొలగించిన రెవెన్యూ రికార్డుల సబ్ డివిజన్ జరగకపోవడం వల్ల ఇప్పటి వరకు ఈ ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా దీనిపై మార్గదర్శకాలు జారీ కావడంతో గ్రామ ఖండం రిజిస్ట్రేషన్కు మార్గం సుగమమైంది. లింక్ డాక్యుమెంట్లు లేకపోయినా స్థానిక సంస్థలు జారీ చేసిన హౌస్ ట్యాక్స్ రసీదు ఆధారంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అర్బన్ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలకు లింక్ పత్రాలు లేకపోతే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ VLT రిసిప్ట్ ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలకు పన్ను రసీదులు, లింక్ డాక్యుమెంట్లు లేకపోతే రిజిస్ట్రేషన్ పత్రంలోనే స్వయం ధృవీకరణ పత్రం చేర్చాలి. అందులో వారసత్వ వివరాలు, ఆస్తి హక్కు 22Aలోనే ఆ భూమి లేదని రాయాలి. రెవెన్యూ సర్టిఫికెట్లు తెచ్చుకోవాలని రిజిస్ట్రేషన్ అధికారులు ఒత్తిడి చేయకూడదు. నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. గ్రామ కంఠాల్లోని ఇప్పటికే నిర్మించుకున్న ఇళ్లు, ఖాళీ స్థలాలకు సంబంధించి నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ మేరకు జిల్లాలోని రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడుతున్నాం. సాధారణ రిజిస్ట్రేషన్ మాదిరిగానే స్టాంప్ డ్యూటీ 5%, ట్రాన్స్ఫర్ ఫీజు 1.5%, ఫీజు 1%, మొత్తంగా 7.5% రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తున్నామని జిల్లా రిజిస్ట్రార్ పార్వతి గారు తెలిపారు.